పున్నామ నరకము నుండి తప్పించే కుమారుడు ఎవరు? మన గర్భం నుండి పుట్టినవారు మాత్రం కాదు. వారు మనలని అవసరం తీరిన తర్వాత నరకంలో త్రోసివేసేవారే. రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనుండుడి. గడగడ వణుకుచూ యెహోవాను సేవించుడి. ఆయన కోపం త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరందరూ త్రోవ తప్పి నశించిపోవుదురు. కుమారుని యందు విశ్వసించువాడు నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూచి ఉండలేదు. తండ్రి రొమ్మున అనుకున్న అద్వితీయ కుమారుడే ఆయనను మనకు బయలుపరిచెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింప